అసలు ఆ అమ్మాయి ఎలా పరిచయం అయిందో ఈ వీడియోలో చూద్దాం. 5 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్ ఇన్ 5 months లో డే 110 నుంచి డే 115 వరకు ఇది. నాకంటూ ఏదన్నా స్కిల్ నేర్చుకుందామని చెప్పి ఆన్లైన్ లో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు జాయిన్ అయ్యాను. అక్కడ వాట్సాప్ గ్రూప్ లో పరిచయం అయింది ఆ అమ్మాయి. కొన్ని డేస్ ఫ్రెండ్స్ గా మాట్లాడుకుంటూ ఉన్నాము. అలా సాఫీగా కొన్ని రోజులు గడిచిపోయాయి. సడన్ గా ఒక రోజు ఆ అమ్మాయి ప్రపోజ్ చేసింది. నేను జోక్ చేసిందేమో అనుకున్నా, కానీ ఆ అమ్మాయి సీరియస్ గానే ప్రపోజ్ చేసింది. కానీ ఆ క్షణం నాకేం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాను. కొన్ని డేస్ తర్వాత ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేశాను. అలా ఇంకొన్ని రోజులు సాగిపోయింది. ఇంకా ఇప్పుడు లైఫ్ మీద ఫోకస్ చేద్దామని చెప్పి తనేమో జాబ్ కోసం ఇంటర్వ్యూస్ కి వెళ్ళడం స్టార్ట్ చేసింది. ఇంకా నేనేమో ఏదన్నా మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి దాని గురించి రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. ఇంతలో తనకి ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. నిజం చెప్తున్నా భయ్య, జాబ్ వచ్చిన 1 week అనుకుంటా నాతో మాట్లాడింది తను. తరువాత ఇలా అనింది, సారీ కృష్ణ, ఏం అనుకోవద్దు, నా మైండ్ ఏం బాగోలేదు, ప్లీజ్ ఈ లవ్ ఇదంతా ఇక్కడతో ఆపేద్దామని చెప్పి ఫోన్ కట్ చేసింది. ఒక్కసారిగా ఫ్యూజులు మొత్తం ఎగిరిపోయినాయి నాకు. ఇదంతా కళ, నిజమా, నమ్మాలా, నమ్మకూడదా ఏం అర్థం కాలేదు. అలా తనని మర్చిపోలేక కొన్ని మనసు బాధపడ్డాను. ఆ తరువాత నా మీద నాకే అసహ్యం వేసి ఏదన్నా సాధించాలి, ఏదన్నా గొప్పగా సాధించాలి అని చెప్పి నాకంటూ నేను సొంతంగా ఈ బ్యాంబూ చికెన్ షాప్ ఓపెన్ చేశాను. ఇదంతా వినిన తర్వాత ఏముంది ఇందులో, ఇదంతా నార్మలే కదా అని మీకు అనిపించుండొచ్చు. నా లైఫ్ లో లవ్ బ్రేకప్ అవడం నా లైఫ్ ని టోటల్ చేంజ్ చేసింది.